హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మూంగ్ దాల్. ఈ మూంగ్ దాల్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఈ మూంగ్ దాల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ మూంగ్ దాల్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుందండి. వీటిని చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఆ పెసరపప్పుని అందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరచుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ని దాంట్లో వేసుకొని చిటికెడు బేకింగ్ సోడాని అందులో వేసుకొని, మనం బేకింగ్ సోడా వేసుకోవడం ద్వారా పప్పు ఉబ్బి మనకి మూంగ్ దాల్ చక్కగా వస్తుంది. దానిపై ప్లేటు నుంచి 1 గంట కానీ 2 గంటలు కానీ దాన్ని నానబెట్టాలండి. చూడండి, మనకి ఇక్కడ పప్పు చక్కగా నానిపోయింది. దానిలోని వాటర్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా వాటర్ లేకుండా దాన్ని అంతా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత దాన్ని ఒక క్లాత్లోకి తీసుకొని దాన్ని ఇట్లా పల్చగా అనుకున్న తర్వాత క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఎక్కడ కూడా వాటర్ లేకుండా. మనము వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ లేకుండా చక్కగా తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో కొంచెం తీసుకొని ఆ స్ట్రైనర్ని ఆయిల్లో ఉంచితే అది ఫ్రై అయిపోతుందండి. మనం డైరెక్ట్ ఆయిల్ వేస్తే అది మనం తీయడం కష్టమవుతుంది కాబట్టి ఇలా స్ట్రైనర్లో ఉంచుకొని పప్పుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ మూంగ్ దాల్ రెడీ అయిపోయింది. అంత పప్పును కూడా అలాగే తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని దానిలోని ఆయిల్ లేకుండా బాగా తుడుచుకోవాలండి. దాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ మూంగ్ దాల్ ఎంత చక్కగా వచ్చిందో. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ మనకి బయట దొరికే మూంగ్ దాల్ లాగే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ మూంగ్ దాల్ని రెడీ చేసుకోవచ్చండి. మరింత టేస్టీ కోసం దానిలో చిటికెడు ఉప్పు, చిటికెడు కారము, సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలతో తీసుకోవడం ద్వారా ఈ మూంగ్ దాల్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.